ఈ మధ్య కాలంలో చూసుకుంటే స్క్రీన్ టైం ఈజ్ అవర్ బిగ్గెస్ట్ ఎనిమీ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే స్క్రీన్ టైమ్స్ వల్ల జరిగే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి జరుగుతున్నాయి. స్క్రీన్ టైం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే బేసిక్గా ఫస్ట్ స్క్రీన్ టైం అంటే ఏమనుకుంటారు, మొబైల్ ఒక్కటే చూస్తే స్క్రీన్ టైం అంటే స్క్రీన్ ఎక్కువ చూస్తుందా అని ఒక క్వశ్చన్ మేము అడిగినప్పుడు కామన్గా వచ్చాయంటే మొబైల్ ఏమి ఇవ్వం మేడం మేము పాపకి అని. టీవీలో కూడా పెట్టేస్తాం, 24 గంటలు టీవీ ఆన్లో ఉంటుంది, టీవీ ఒక్కటి చూస్తుంది మేడం. సో స్క్రీన్ అనేది ఎనీథింగ్, స్క్రీన్ ఇస్ స్క్రీన్. ఏదైనా అది థియేటర్లో స్క్రీన్ అయినా, టీవీలో స్క్రీన్ అయినా, మొబైల్లో స్క్రీన్ అయినా, ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎ స్క్రీన్ ఇస్ స్క్రీన్. సో ఈ స్క్రీన్ టైం అనేది బిలో 2 years వాళ్ళకైతే ఆల్మోస్ట్ నిల్ అని చెప్తాం. అస్సలు ఇవ్వకూడదు ఎక్సెప్ట్ ఫర్ వీడియో చాటింగ్. ఏమన్నా అంటే మన రిలేటివ్స్ అబ్రాడ్ లో ఉన్నారు కదా ఇప్పుడు అందరూ, ఇన్ కేస్ అట్లా ఏమన్నా అవసరం అయితేనే అది కూడా ఫ్యూ మినిట్స్ ఆఫ్ వీడియో చాటింగ్ ఇస్ రికమెండెడ్. అంతకు మించి స్క్రీన్ టైమ్ అనేది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ బిలో 2 years ఆఫ్ ఏజ్. 2 years తర్వాత 2 to 5 years ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఎందుకంటే స్కూల్స్ లో కూడా స్క్రీన్స్ వాడుతున్నారు ఫర్ టీచింగ్, డిజిటల్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి మేబీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ స్క్రీన్ టైం, 30 minutes ఆఫ్ స్క్రీన్ టైం 2 to 5 years. 5 years తర్వాత యాజ్ డాక్టర్ మేమేం చెప్తామంటే ఎంతవరకు కుదిరితే అంతవరకు, ఇప్పుడున్న సినారియోలో రెస్ట్రిక్ట్ స్క్రీన్ టైం ఎంతవరకు కుదిరితే అంతవరకు, అండ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, ఇంకే దేనికి వాడొద్దని చెప్తాం. ఆఫ్టర్ 5 years రైట్, 5 till adult ఆల్సో. ఎందుకంటే చాలా మంది చిన్న చిన్న పిల్లలు రీల్స్ వాళ్ళే ఇలా అనుకుంటూ చూసేస్తారు, ఎన్ని గంటలు చూస్తారో తెలియదు. అది ఉంటేనే అన్నం తింటారు, అది ఉంటేనే పడుకుంటామంటారు, అది ఉంటేనే ఇంకేదన్నా. అవును, బేసిక్గా స్క్రీన్ టైం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల అనుకోవచ్చు. ముందు కాలంలో అయితే ఒక ఇంట్లో మదరు, ఫాదరు, గ్రాండ్ పేరెంట్స్, ఇంకా పక్కింటోళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్ అండ్ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉండేవాళ్ళు. బట్ ఇంట్లో ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ ఉండేసరికి అకార్డింగ్ టు మీ ఒక చైల్డ్ ని మేనేజ్ చేయడం అనేది అది చాలా టఫెస్ట్ జాబ్. ఒక రోజంతా మనం పిల్లలతో ఉన్నామంటే, కంప్లీట్ డే ఒక చైల్డ్ తో, ఎస్పెషలీ టాడ్లర్ అండ్ బిలో టాడ్లర్ చైల్డ్ తో ఉన్నామంటే అది ఒక పెద్ద స్ట్రెస్ఫుల్ జాబ్. మనకి ఒక 12 hours చదివినా అంత స్ట్రెస్ రాదు, ఒక రోజంతా టైం స్పెండ్ చేసి చూడండి, ఒక డే మొత్తం నిద్రపోనంత ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఆ స్ట్రెస్ ని ఎస్కేప్ అయ్యేకి దీన్ని ఒక టూల్ లాగా వాడతారు. అంటే మనల్ని డిస్టర్బ్ చేయకుండా, మనతో ఇంటరాక్ట్ అవ్వకుండా. అంటే ఇప్పుడు మనం పిల్లలతో ఉంటే ఎట్లుండాలంటే పిల్లల్లాగే ఉండాలి, అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. ఏదైనా ఆడుతున్నారంటే మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో పాటు ఆడాలి. అది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ హై కదా, వాళ్ళు రౌండ్ ద క్లాక్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ వాళ్ళకి ఇంకో థాట్ ఉండదు. మనకు అట్లా కాదు, మనకు 1,00,000 ఆలోచనలు ఉంటాయి. సో కంప్లీట్ గా వాళ్ళతో టైం స్పెండ్ చేయలేం. సో అది ఎస్కేప్ అయ్యేకి స్క్రీన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అట్లనే పిల్లలందరికీ ఈవెన్ 9 months 10 months పిల్లలకి కూడా స్క్రీన్ ఇచ్చేది అట్లే, ఎందుకంటే ఆ స్క్రీన్ చూసుకుంటూ వాళ్ళు ఉండిపోతారు కాబట్టి. అమ్మయ్య, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పొద్దున్నే లేవాల్సిన పని లేదు ఇంకా. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా, పిల్లలు ఫుల్ టైం ఇంట్లోనే ఉంటే పేరెంట్స్కి ఎంత టార్చరో. 12 అయినా నిద్రలేవారు, ఇంట్లో వండిది తినకుండా ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతుంటారు, ప్రతి చిన్నదానికి అరుస్తారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు. పేరెంట్స్ చెప్పిన మాట అయితే ఇంకా అస్సలు వినరు. డే మొత్తం ఆ టీవీలో, ఈ ఫోన్లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తారు. పిలిచినా కూడా పలకరు, అసలు లేజీ అయిపోతారు, బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, కోపం, బాధ. హలో రిలాక్స్, మీ బాధ నాకు అర్థమైంది. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఈ కమింగ్ సాటర్డే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే 3 hours పవర్ఫుల్ పేరెంటింగ్ వర్క్ షాప్ 10 AM నుంచి 1 PM వరకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేరెంట్స్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ వర్క్ షాప్ మీ పిల్లల గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. రోజు 3 పూట్ల మీరు తింటారా? మనం తినం కదా, ఒక్కరోజు డిన్నర్ స్కిప్ చేస్తాం, ఒకరోజు లంచ్ స్కిప్ చేస్తాం, ఆర్ ఒక రోజు ఇంత తింటాం, ఒక రోజు ఇంత తింటాం. పిల్లలు కూడా అంతే, వాళ్ళ ఆకలి ఒక్కరోజు ఒక్కోలాగా ఉంటుంది.
రోజు అంతే తినాలి, అదే టైంలో తినాలి అనేది లేదు పిల్లలు కూడా. అండ్ టీతింగ్ వస్తూ ఉంటుంది కదా, పళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఒక్కో రోజు ఆకలేదు, ఒక్కో రోజు గ్యాస్ వల్ల ఆకలేదు. సో వీటి వల్ల పిల్లలు ఫుడ్ అనేది తినరు ఒక్కో రోజు, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫీవర్. సో అది మనము అర్థం చేసుకొని గమనించి పిల్లలు అడిగితే పెట్టి, లేదంటే వదిలేయాలి. అట్లా కాదని బలవంతంగా ఫోర్స్ ఫీడ్ చేయడం, లేదంటే భయపడిచ్చి తినిపించడం. ఇంకా కామన్ థింగ్ స్క్రీన్. ఇది అందరు మదర్స్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ మదర్స్ చేస్తారు. స్క్రీన్ ఇచ్చి, నేను కూడా చేసిన 2-3 times, నాట్ దాట్ వే. స్క్రీన్ ఇచ్చి దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు దాట్, తింటా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా థియేటర్లోకి వెళ్తే ఒక డబ్బా పాప్కార్న్ పెట్టుకొని తినొచ్చు, బట్ అదే పక్కన ఇప్పుడు జస్ట్ కూర్చొని తినమంటే ఆ డబ్బా పాప్కార్న్ తినలేము ఖచ్చితంగా. ఎందుకు అంటే వేరే దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం ఏం తెలియదు మనకు. సో మీరు స్క్రీన్ పెట్టి పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు పిల్లలకి ఆ ఫుడ్ టేస్ట్ కానీ ఆ ఫుడ్ అనేది ఎంజాయ్ చేయలేరు బేసిక్గా. అది ఒక ప్యాసివ్ ప్రొసీజర్ లాగా అయిపోతుంది. సో దానివల్ల ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాదు. ఫుడ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ కదా, ఫుడ్ ఈజ్ లైక్ హ్యాపీనెస్ ఎనీ టైం కదా. మేబీ టు ఆల్మోస్ట్ ఆల్ పీపుల్, ఐఎమ్ అ ఫుడీ, బట్ అందరికీ ఫుడ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ అది. సో ఆ ఎంజాయ్మెంట్ లేకుండా తినడం వల్ల వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాదు. అండ్ ఫోర్స్ ఫీడింగ్ అంటే ఫుడ్ తినేటప్పుడు కడుపు నిండా తిన్నా కూడా ఇంకా అట్లే తినిపించడం వల్ల ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. కరెక్ట్. సో ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే ఆకలైనా కూడా మనం ఆకలైనా టాలరేట్ చేస్తాం కదా, అన్లెస్ అంటిల్ సివియర్ ఆకలి గ్యాస్ట్రైటిస్ వచ్చే వరకు మనం టాలరేట్. సో ఆకలైనా కూడా టాలరేట్ చేసి, అండ్ పిల్లలు ఈజీగా డైవర్ట్ అయిపోయి ఆడుకుంటా ఉంటారు. సో ఎక్సెస్ స్క్రీన్ టైం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి? సో స్క్రీన్ టైం వల్ల నేను జస్ట్ ఒక్క లాజిక్ చెప్తాను. ఇప్పుడు పిల్లల వీడియోలు మీరు చూసినారనుకోండి, లైక్ కార్టూన్స్ కానీ ఆర్ పెప్పా పిగ్ ఇట్లా ఏవేవో ఉన్నాయి కదా. సో మీరు ఏ వీడియో తీసుకున్నా పిల్లల వీడియోస్ లో ఎవ్రీథింగ్ చేంజెస్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. కరెక్ట్. అంటే ఫాస్ట్ పేస్డ్ అంతే, ఏదో ఒకటి మారుతుంది. అంటే కలరే మారాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న వస్తువు అన్న మారుతుంది, మనిషి అన్న మారుతాడు, లేదంటే ఎవరు ఒకరు చెయ్యి అన్న కదిలిస్తారు, హ్యాండ్ అన్న కదిలిస్తారు, ఆర్ ఎంటైర్ స్క్రీనే మారిపోతుంది. సో అది చూడడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అంటే వాళ్ళు రియల్ లైఫ్ సినారియోలో కూడా సేమ్ థింగ్ ఎక్స్పెక్టేషన్. సో వాళ్ళు ఏమనుకుంటారు, మీరు కూడా అట్లే, అంటే రియల్ లైఫ్ లో కూడా అట్లనే మూమెంట్ జరగాలి, అట్లనే చేంజెస్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ బ్రెయిన్ అట్లా ట్యూన్ అవుతుంది. కరెక్ట్. అందుకే హైపర్ యాక్టివ్ అవుతారు. ఓకే. ఇప్పుడు ADHD అటెన్షన్ డెఫిసిట్ అంటారు కదా. సో అటెన్షన్ లేకుండా దే ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు చేంజ్. అందుకే ఇప్పుడు హైపర్ యాక్టివ్ చైల్డ్ నా రూమ్ లో ఎట్లా మనము యూజువల్ గా